బీఆర్ఎస్ సర్కార్ దశాబ్ద పాలనలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందన్నారు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్. బీఆర్ఎస్ లాగే కాంగ్రెస్ పాలన కూడా అస్తవ్యస్తంగా కొనసాగుతుందన్నారు. కాంగ్రెస్ సర్కార్ ప్రజలను వేధిస్తుందని చెప్పారు. పశ్చిమ బంగాల్లో 15 ఏళ్ల రాక్షస పాలన అంతమైందని, ఇక తెలంగాణలోనూ రాక్షస పాలన అంతం చేస్తామని చెప్పారు. ఈ నెల 10న హైదరాబాద్ లో జరగనున్న ప్రధాని మోదీ బహిరంగ సభకు తరలి రావాలంటూ ఆదిలాబాద్ లో ప్రచారం చేశారు ఎమ్మెల్యే. ఈ సభ తెలంగాణ భవిష్యత్తును నిర్ణయిస్తోందని, ప్రజలు పెద్ద ఎత్తున సభకు రావాలని పిలుపునిచ్చారు. మొన్న జరిగినటువంటి 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత 3 రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో విజయదుందుబి మోగించి ఈ నెల 10వ తారీఖు నాడు హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో రేపు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయించేటటువంటి ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలని గొప్ప ఆకాంక్షతో 10వ తారీఖు నాడు నిర్వహించేటటువంటి ఆ యొక్క బహిరంగ సభకు గ్రామ గ్రామం నుండి, ప్రతి పోలింగ్ బూత్ నుండి, పట్టణం నుండి వేలాది మంది ప్రజలు తరలి వచ్చి లక్షల మంది నరేంద్ర మోడీ గారికి స్వాగతం పలకడానికి ఆ యొక్క గొప్ప బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు కావాలని దేశ ప్రజలంతా కూడా బలంగా కోరుకున్నారు. అంతేకాకుండా పశ్చిమ బెంగాల్ ప్రజలు నిండు మనస్తో 15 సంవత్సరాల రాక్షస పాలనకు అంతం పలికి నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద నమ్మకంతో పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీకి భారీ విజయాన్ని అందించారు. ఈ రోజు పశ్చిమ బెంగాల్ తో తెలంగాణ రాష్ట్రానికి కూడా రాజకీయ పోలికలు ఉన్నాయి. ఏ రకంగానైతే 10 సంవత్సరాల గతంలో పాలించినటువంటి టిఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ప్రజలకు కష్టాలు తెచ్చిపెట్టిందో, 2.5 సంవత్సరాలుగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ టిఆర్ఎస్ కు ఏమీ తీసిపోకుండా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజల్ని మోసం చేసింది.